ఇవాల్టి రెసిపీ పన్నీర్ తురుము కర్రీ. మా ఆయన స్టైల్‌గా లేదు, పన్నీర్ గ్రేటెడ్ అని చెప్పు స్టైల్‌గా అని అన్నాడు. సో, రెసిపీ పన్నీర్ గ్రేటెడ్ కర్రీ. బౌల్ తీసుకొని ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ, ఆనియన్ చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ఫ్రై అయ్యాక ఆనియన్ ఫ్రై చేయాలి. చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ ముందే ఒక 2-3 మిక్సీలో వేసేసి ప్యూరీ చేసుకోవాలి. ప్యూరీ చేసుకున్న దాన్ని దీంట్లో వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. కొన్ని వాటర్ పోసేసి ఒక 5-6 మినిట్స్ మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయి. అది వేసేసాక సాల్ట్, కారం, పసుపు వేసేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మగ్గియాలి. ఇలా ప్యూరీ చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోయినట్టు అనిపించింది ప్రాసెస్. టమాటా కూడా తొందరగా బాయిల్ అయిపోతుంది. కారం అవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఫ్లోట్ అవ్వాలి. వాటర్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా ఆయిల్ అంతా కనిపించేసిద్ది. గరం మసాలా, కొరియాండర్ పౌడర్, ఆ పౌడర్స్ వేసేసుకొని లాస్ట్లో పన్నీర్ తురుముకోవాలి. తురిమి దీంట్లో వేసేయాలి. క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు, కానీ తురిమితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ ఎప్పుడు రొటీన్గా క్యూబ్స్ ఎందుకని పన్నీర్ తురుముకొని అందులో వేసుకోవాలి. వేసాక 2-3 మినిట్స్ కలిపేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసి 2 మినిట్స్ కలిపేసి మంచిగా చపాతీలో కన్నా రైస్లోకి అంత బాగోదు, వేడి వేడి చపాతీలోకి పెట్టుకొని తింటే బాగుంటుంది.